ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభుదినమందు ఆత్మవశుడునై ఉండగా, ఎప్పుడంట? ప్రభుదినం, పునరుద్ధాన దినం, ఆరాధన దినం, మనకి ఆదివారం. ప్రభుదినమున ఏమై ఉన్నాడంట? యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. 9వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దేవమున పరవాసినైని. ఏమయ్యాడంట? పద్మాసు దీవిలో పరవాసి అయ్యాడు. దేవుని గురించి గణపరుస్తూ ఆరాధిస్తున్నాడు. 2 నేత్రాలు లేవు, శరీరం అంతా కాలిపోయింది, ఎడంగా ఎక్కడో ఒక దీవిలో ఉన్నాడు, పరవాసి అయి ఉన్నాడు. అంటే ఆత్మీయ నేత్రాలతో పరలోకములో రేపు సంభవించబోయే సంగతులను ఆయన చూస్తూ ఆత్మవశుడిగా ఉన్నాడు. అలాగైతే ప్రభువుని ఆరాధించే మనం శరీరాన్ని ఆస్పదము చేసుకొనకూడదు. శరీరాన్ని ఆస్పదము చేసుకొనకూడదు. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని దేవునికి సజీవంగా మనం ఏం చేయాలంట? సమర్పించాలి, ప్రభువుకి అప్పగించుకోవాలి. అలాగనే మన ప్రభువు కూడా ఆయన బలిగా, అర్పణముగా దేవునికి ఏం చేశాడు? తన్ను తానే అప్పగించుకున్నాడు. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రభు ఎలాగ చేశాడో అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి మన నడకలో, మన మాటలో, మన ప్రవర్తనలో, మన విధి విధానాల్లో క్రీస్తు యేసుకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి. ఏ మనసు? సహించే మనసు, ఓర్చే మనసు, ప్రాణం పోవునంతగా తగ్గించుకునే మనసు. ఆ మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకోమని పేతురు చెప్పాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. క్రీస్తు మనసును ఎలాగ ధరించుకోవాలంట? శ్రమను ఆయుధంగా, శ్రమ వస్తుంది, శ్రమను ఆయుధంగా ధరించుకోండి.